హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ చిన్న టాపిక్ చూద్దాం. ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి, బయో ఏషియా సమ్మిట్ 2024. సో ఫిబ్రవరి 26 నుంచి మనకి ఫిబ్రవరి 28 వరకు హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లోనే జరుగుతుంది. గత 20 years నుంచి జరుగుతుంది. ఇది 21st ఇయర్, ఇది 21st ఎడిషన్ అన్నమాట. 21వసారి జరగడం ఇది బయో ఏషియా సమ్మిట్. బయో ఏషియా సమ్మిట్కి పర్మనెంట్ వెన్యూ హైదరాబాదే. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లోనే జరుగుతుంది. 2025లో కూడా హైదరాబాద్లో జరుగుతుంది. సో 2023లో కూడా హైదరాబాద్ లో జరిగింది. సో ఇదంతా కూడా అంటే పర్మనెంట్ వెన్యూ. సో గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 21వసారి అనమాట. వరుసగా 20 years కంప్లీట్ చేసుకుంది లాస్ట్ ఇయర్ కి. ఇప్పుడు 21st ఇయర్ లోకి అడుగు పెట్టింది. ఇది బయో ఏషియా సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్ లోనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఎవరు ఆర్గనైజ్ చేస్తారు దీన్ని అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో 26 ఫిబ్రవరి టు 27th 28 3 రోజుల పాటు జరిగింది. ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనకు తెలుసు కదా మీ అందరికీ. సో HIICC, సో ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, 3 రోజుల పాటు జరిగింది బయో ఏషియా సమ్మిట్ అనేది. సో హైదరాబాద్ లో జరగడం జరిగింది. సో ఇప్పుడు బయో ఏషియాలో ఉన్నటువంటి ఏంటి అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే, వేరే దేశాలే పార్టిసిపేట్ చేయాలంటే వేరే దేశాలే కూడా పార్టిసిపేట్ చేస్తాయి. బట్ మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం ఈ కంట్రీస్ అనమాట. ఇవి ఏషియా కంట్రీస్ అంటే ఇనిషియల్ గా పార్టిసిపేట్ చేశాయి కాబట్టి బయో ఏషియా సమ్మిట్ అని అలా 20 years బ్యాక్ పేరు పెట్టినారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓన్లీ ఏషియా దేశంలో ఉన్నట్టు కాదు, అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. బయో అంటే ఏంటి? లైఫ్ సైన్సెస్ కదా. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన లైఫ్ సైన్సెస్ కి అంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్ కానీ, బయోటెక్నాలజీ కానీ, నెక్స్ట్ మెడికల్ డివైజెస్ కానీ, ఇట్లాంటి వాటి సెక్టార్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది కంప్లీట్ గా. ఇక్కడ బయో అంటే టోటల్ గా ఏంటిది? లైఫ్ సైన్సెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లైఫ్ సైన్సెస్ అనేది ఫ్యూచర్ లో ఎలా డెవలప్మెంట్ చేయాలి, ప్రజెంట్ ఎలా ఉంది లైఫ్ సైన్సెస్ యొక్క ఫ్యూచర్ అనేది, సో దాన్ని ఇంకా ఫ్యూచర్ లో ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డాటా ఇంటర్ప్రిటేషన్ కానీ, డాటా సైన్స్ కానీ, సో ఇవన్నిటిని ఉపయోగించుకొని నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇట్లాంటివన్నిటిని కూడా ఎవ్రీ ఇయర్ డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట మనకి ఇక్కడ బయో ఏషియా సమ్మిట్ లో. మరి బయో ఏషియా సమ్మిట్ కి హైదరాబాదే ఎందుకు వెన్యూ అయ్యింది? వేరే దగ్గర పెట్టచ్చు కదంటే మనకి. సో 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ అనే ఒక లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ని స్థాపించడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటే మనకి షామీర్పేటలో ఉంటుంది. ఇక్కడ సో షామీర్పేటలో మీరు అల్వాల్ దాటిన తర్వాత చూస్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తే షామీర్పేట్. ఏం చేశారంటే ఒక 2000 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ మొత్తం ఏం చేశారంటే అన్ని లైఫ్ సైన్సెస్ యొక్క ఇండస్ట్రీస్ అన్ని పెట్టేశారంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ కానీ, నెక్స్ట్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీస్ కానీ, ఇలా అన్ని రకాల వేటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ ఏరియాలో పెట్టడం జరిగింది. ఎక్కడైతే లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అని పెట్టారో సో దీనికి ఏం పేరు పెట్టారు మన వాళ్ళు? జీనోమ్ వ్యాలీ. దీని పేరు ఏంటి? జీనోమ్ వ్యాలీ. సో 1999లో మనకి జీనోమ్ వ్యాలీ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. సో అక్కడ జీనోమ్ వ్యాలీ, జీనోమ్ అంటే మన బాడీలో ఉండే జీనోమే కదా, DNA RNA లో ఉండేటి జీనోమ్స్ కదా. కాబట్టి జీనోమ్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? లైఫ్ ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి లైఫ్ సైన్సెస్ అంటే ఏంటి? మొత్తం కూడా ఫార్మాస్యూటికల్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి షామీర్పేటలో 1999లో మనకి 2000 ఎకరాలలో స్థాపించడం అనేది జరిగింది. మెడ్చల్ డిస్ట్రిక్ట్ షామీర్పేటలో ఉంది. ఏది? జీనోమ్ వ్యాలీ. సో ఇప్పుడు ఈ బయో ఏషియా సమ్మిట్ అనేది కూడా ఈ జీనోమ్ వ్యాలీకి సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడనే అన్ని మొత్తం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అయినాయి. ఎంత ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు 1999 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా మనకు జీనోమ్ వ్యాలీలో ఎన్ని పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎంత పెద్ద వచ్చాయంటే సో ప్రపంచంలో ఈరోజు 40% ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది హైదరాబాద్ లోనే జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోండి. సో దాదాపు 1000+ ఫార్మా ప్లస్ బయోటెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, విచ్ వాల్యూస్ ఆఫ్ ద 80 బిలియన్స్. నెక్స్ట్ జీనోమ్ వ్యాలీలు కానీ, మెడికల్ డివైజెస్ వరకు కానీ, ఫార్మాసిటీ లాంటివి హైదరాబాద్ లో ఉండడం, ఇవన్నీ కూడా హైదరాబాద్కి ఏంటి పెద్ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ చూడండి, 40% ఆఫ్ ద ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్, ఇట్లాంటివి ఎగ్జామ్ అడుగుతాడు. సో 40% ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ కి సెంటర్ ఏంటిది? హైదరాబాదే. అట్లాగే సో ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే వ్యాక్సిన్స్ లోపల 1/3 ఆఫ్ ద వ్యాక్సిన్స్ అవుట్పుట్ అని, ప్రతి 3 వ్యాక్సిన్స్ లో ఒక వ్యాక్సిన్ అనేది ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? మనకి హైదరాబాద్ నుంచే జనరేట్ అవుతుంది వ్యాక్సిన్. సో ఇలాంటి మనకి ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 40% ఆఫ్ ద టోటల్ ఫార్మాస్యూటికల్ అవుట్ ప్రొడక్షన్ అండ్ నెక్స్ట్ ఏంటి? 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్పుట్. 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్పుట్ అంటే రెండు కూడా ఎక్కడ నుంచి వస్తున్నాయి? హైదరాబాద్కి వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో 4/10 ఆఫ్ ద టాప్ గ్లోబల్ ఫార్మా కంపెనీస్ హావ్ దేర్ ఫుట్ ప్రింట్ ఇన్ తెలంగాణలో సో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ప్రపంచంలో 4 అయినట్టు భారత్ బయోటెక్ కానీ, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ, ఇలాంటివి అరవిందో ఫార్మా కానీ, సో అబార్ట్ కానీ, ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటివి టాప్ 10లో 4 కంపెనీస్ మనకి తెలంగాణ నుంచి ఉన్నాయి. అట్లాగే మన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద USA నుంచి మనకి 214 అప్రూవల్స్ ఉన్నాయి. మనకి 20+ లైఫ్ సైన్సెస్ మెడికల్ టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే అడ్వాంటేజెస్ అనమాట. హైదరాబాద్ లో ఎక్కువ మొత్తం లైఫ్
లైఫ్ సైన్సెస్ గ్రో అవ్వడానికి సో చాలా దోహదపడింది. ఎందుకంటే 1999లో స్టార్ట్ అయిన జీనోమ్ వ్యాలీ సో ఉండడం వల్ల అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయన్నమాట. సో దానివల్ల ఇంత పెద్ద ప్రగతిని సాధించడం జరిగింది జీనోమ్ వ్యాలీ వల్ల. ఎవరు? హైదరాబాద్. సో ఈ హైదరాబాద్కి ఇవన్నీ కూడా ఏంటి మేజర్ అడ్వాంటేజెస్ అనమాట. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ, ఇక్కడ బయో ఏషియా సమ్మిట్ కి పర్మనెంట్ వెన్యూ పెట్టడానికి కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్కి ఏంటి అడ్వాంటేజెస్. సో మరి ఈ సంవత్సరానికి గాను 2024లో చూడండి బయో ఏషియా సో 20 years కంప్లీట్ చేసుకుంది లాస్ట్ ఇయర్. సో 2023కి ఏమైంది మనకి సో 20 years కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 21వ ఎడిషన్ కి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 21st ఎడిషన్. ఏది 21st ఎడిషన్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరము ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేశారని అడుగుతారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వర్డ్ బయో ఏషియా సమ్మిట్ ఆర్గనైజ్డ్ బై ద వర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్. దీని యొక్క థీమ్ ఏంటిది? వాట్ ఈస్ ద థీమ్ అంటే ఇది డాటా. చూడండి ఇప్పుడు అంతా కూడా డాటా వర్డ్లే కదా. డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఏమన్నా రీడిఫైనింగ్ ద పాసిబిలిటీస్ ని మనము ఏం చేయాలి? చర్చించాలి. దేంట్లో పాసిబిలిటీస్ ని? ఈ డాటాని కానీ నెక్స్ట్ ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏవి లైఫ్ సైన్సెస్ లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ, ఫార్మాస్యూటికల్ సెక్టార్లో కానీ, మెడికల్ టెక్నాలజీలో కానీ వీటి యొక్క రోల్ ఉందా లేదా, వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది దీని మీద డిస్కషన్ జరిగింది అనమాట. 2 రోజుల పాటు మనకి డిస్కషన్ దీని మీద జరిగింది. ఒక రోజు ఫీల్డ్ విజిట్ ఉంటుంది 3 రోజుల సమ్మిట్ లో. ఒక రోజు ఫీల్డ్ విజిట్ అయితే 2 రోజులు దీని మీద డిస్కషన్ జరిగింది. దేనిపైన? డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ ద వర్డ్ పాసిబిలిటీస్. ఈ థీమ్ తోటి జరిగింది అనమాట మనకి. ఈ థీమ్ లో వీటిని డిస్కస్ చేశారు. వీటిని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ ని లైఫ్ సైన్సెస్ లో ఎలా వాడుకోవాలి, అండ్ హెల్త్ టెక్నాలజీలో ఎలా వాడుకోవాలి, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ ఉంది, రోబోట్స్ సర్జరీస్ చేస్తున్నాయా లేవా ఈ మధ్య కాలంలో. సో అది దేనికి ఎగ్జాంపుల్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎగ్జాంపుల్. సో అలా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డాటాని కానీ ఈ సెక్టార్స్ ని డెవలప్మెంట్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలన్నది ఈ సంవత్సరం యొక్క మేజర్ థింగ్. దిస్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్. What is the theme of the word Bio Asia Summit 2024? So 2024 Bio Asia Summit యొక్క థీమ్ ఏంటిది? డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీడిఫైనింగ్ ద వర్డ్ పాసిబిలిటీస్. దీంట్లో డెవలప్మెంట్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్ సైన్సెస్ విత్ డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో మనం లైఫ్ సైన్సెస్ ని కూడా ఏం చేయాలి? మాడిఫై చేయాలి. దేంతో? సో డాటా తోటి ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని లైఫ్ సైన్స్ ని కూడా ఇంకొక స్టెప్ పైకి ఎక్కించాలి. నెక్స్ట్ వన్. సో డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీడిఫైనింగ్ ద వర్డ్ పాసిబిలిటీస్. దేనిలో మనకి ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్ సెక్టార్లో కానీ ఇవన్నిటిలో కూడా ఎక్కువ మొత్తంలో హెల్త్ కేర్లో కానీ, లైఫ్ సైన్సెస్లో కానీ, డ్రగ్ డిస్కవరీ డెవలప్మెంట్లో కానీ, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ డ్రివెన్ టెక్నాలజీస్లో కానీ ఇవన్నిటిలో ఓవరాల్గా అయితే మనకి లైఫ్ సైన్సెస్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్ సైన్సెస్లో వీటి యొక్క వాడకం అనేది పెరగాలి. వీటి యొక్క వాడకం సో వీటిది సో వాడటం అంటే వాడటం తెలుసు కదా, అదనమాట డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి మంత్రి శ్రీధర్ బాబు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సీఎం రేవంత్ రెడ్డి. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఫస్ట్ ఏమన్నాడు? ఏమి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం హామీ ఇచ్చిందంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ద జీనోమ్ వ్యాలీని సో 300 ఎకరాలలో దాదాపు 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి మేము స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికి ఆల్రెడీ జీనోమ్ వ్యాలీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1999లోనే జీనోమ్ వ్యాలీ ఉంది దాదాపు ఇక్కడ షామీర్పేటలో. సో ఇప్పుడు మనకి మళ్ళా 300 ఎకరాలలో 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి phase 2 స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. phase 2. సో phase 2 ఆఫ్ ద ఏంటి జీనోమ్ వ్యాలీ. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. జీనోమ్ వ్యాలీ యొక్క phase 2 అనేది స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే సో నెక్స్ట్ సెకండ్ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే 10 ఫార్మా విలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పారు. అంటే ఫార్మా సిటీ కాదు, ఫార్మా సిటీ అంటే అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. అలా కాకుండా అన్ని డిస్ట్రిక్ట్లు 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, అందులో కొన్ని సెలెక్టివ్ డిస్ట్రిక్ట్స్ తీసుకొని అక్కడక్కడ ఏంటి ఫార్మా విలేజెస్ పెడతామని చెప్పారు. అంటే ఒక 10 నుంచి 20 ఫ్యాక్టరీస్ ఉంటాయి అనమాట అక్కడ. సో అలా విలేజ్ అంటే చిన్నదే కదా, అట్లా అక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. అలా ఎన్ని 10. సో కాబట్టి 10 ఫార్మా విలేజెస్ పెడతాము. సో దీస్ ఫార్మా విలేజెస్ దాదాపు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టుగా మేము ట్రై చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఒకటి phase 2 ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జీనోమ్ వ్యాలీ, రెండోది 10 ఫార్మా విలేజెస్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద 1 lakh crores. అయితే ఈ ఫార్మా విలేజెస్ లో 3 అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా, చూడండి ఎక్కడెక్కడ ఒకటి వికారాబాద్, రెండోది మెదకు, మూడవది నల్గొండలో మనం పెడతామని చెప్పడం అనేది జరిగింది. చూడండి ద గవర్నమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ద క్లస్టర్స్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజెస్ ఇన్ వికారాబాద్, మెదక్ అండ్ నల్గొండలో పెడతామని చెప్పడం జరిగింది. ఆల్ 3 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అలా తెలంగాణ మొత్తంలో 10 పెట్టాలి. సో ఈ 10లలో ఆల్రెడీ 3 కోసం ఏరియా అనేది కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇది 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి. దీంట్లోకి ఫార్మా విలేజెస్ లోకి ఆల్రెడీ
ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్. వికారాబాద్, మెదక్, నల్గొండ. ఓకే, ఏ జిల్లాలలో మనకి గవర్నమెంట్ అనేది సో అప్రూవల్ ఇచ్చింది దేనికోసం? ఫార్మా విలేజెస్ ని సెటప్ చేయడానికి కోసము మనకి ఎక్కడ అప్రూవల్ ఇచ్చిందని వికారాబాద్ కానీ, మెదక్ కానీ, నల్గొండ కానీ సో మనకి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సో విమాన. ఓకే, సో విమాన అని చదువుకుంటారు కదా మీరు. సో విమాన. సో దట్ ఇస్ వికారాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెడ్చల్. అండ్ నెక్స్ట్ అంటే మనకి సో ఏది నల్గొండ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. సో లేదంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. నేమ్ వికాస్. సో నేమ్ వికాస్, నల్గొండ, మెదక్ అండ్ ఏంటిది వికారాబాద్. ఓకే, ఫార్మా క్లస్టర్స్ కోసం సో నేమ్ వికాస్ అనే డిస్ట్రిక్ట్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది. అట్లాగే చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే, ఇదంతా కూడా మనకి డాటా సో అవైలబిలిటీ ఉంది. ఇంకా కొంచెం డాటా అనేది మనకి చాలా వరకు డాటా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల చీఫ్ మినిస్టర్ యొక్క సైట్ ఓపెన్ అవ్వట్లేదు. నేను చూసాను అన్ని. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల సో ద ఇన్ఫర్మేషన్ విల్ బాన్ బి డిస్ప్లేడ్ అని వస్తుంది అన్ని ఏ సైట్ చూసుకున్న గవర్నమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ సో ఇది సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటిది? మనకి జనరల్ గా తీసుకుంటే మనకి ఇప్పుడు ఇనీషియల్ గా మనకు స్టీమ్ ఇంజన్స్ వచ్చాయి. స్టీమ్ ఇంజన్స్ తర్వాత ఏమైనాయి? పవర్ ప్రొడక్షన్ జరిగింది. పవర్ ప్రొడక్షన్ తర్వాత ఏమొచ్చినాయి? ఇంటర్నెట్ వచ్చినాయి. అవన్నీ కూడా మొదటి 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అనొచ్చు. ఇప్పుడు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటిది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ అప్లికేషన్స్ బేసిస్ పైన ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ ని తయారు చేస్తే వాటిని ఏమంటాం? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. Fourth industrial revolution is nothing but the products which works on the application of the internet application basis పైన నడిచే వాటిని ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. అట్లాగే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి మేజర్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరు? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నాం కదా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంటుంది? మనకి డావోస్, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. రైట్? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే 2023 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి ఒక ఒప్పందం అనేది చెప్పుకోవడం జరిగింది. ఏమని? హైదరాబాద్ లో కూడా మేము ఒక సెంటర్ పెడతాము. దేనిపైన? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క సెంటర్ పెడతాం. కానీ దేనిపైన రీసెర్చ్ చేస్తుంది? అగ్రికల్చరా, డిజాస్టర్ మేనేజ్మెంటా, అర్బనైజేషనా, దేనిపైన రీసెర్చ్ చేస్తుంది అంటే హైదరాబాద్ దేనికి ఫేమస్? లైఫ్ సైన్సెస్ కే ఫేమస్ కదా. కాబట్టి మేము కూడా ఏం చేస్తాం? మనం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెడతాము. ఏంటిది? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి సంబంధించిన ఒక సెంటర్ ని హైదరాబాద్ లో పెడతామని చెప్పడం జరిగింది. ఎప్పుడు? 2023లో. అది ఇప్పుడు మనకి బయో ఏషియా సమ్మిట్ లో మనకి దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏంటిది? బయో ఏషియా సమ్మిట్ లో మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి ఇలాంటి 19 ఉన్నాయి అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది డిఫరెంట్ దేశాలలో 19 ఇండస్ట్రియల్ సెంటర్స్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఒకటి లాంచ్ చేశారు. ఇది సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ విచ్ ఈస్ పాపులర్ ఫర్ దట్ హెల్త్ కేర్. సో దట్ ఈస్ హెల్త్ కేర్ పైన ఫోకస్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరి సహాయంతో? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతోటి. చూడండి, ఇది ఒరిజినల్ సైట్ నుంచి తీసుకోబడింది. ఎవరిది ఒరిజినల్ సైట్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఒరిజినల్ సైట్. 2023లోనే దీనికి సో మనకి అంగీకారం తెలిపారు. కానీ ఇప్పుడు 2024లో మనకు బయో ఏషియా సమ్మిట్ లో మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. 2023లో అక్కడ అనుకున్నారు కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు మనకి ఫిబ్రవరి 27th of 2024 రోజు మనకు దీన్ని లాంచ్ చేశారు. ఏంటి? సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. చూడండి, ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అడుగుతాడు ఎగ్జామినేషన్. ఎవరి సహాయం తోటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంటే డావోస్, స్విట్జర్లాండ్. అండ్ ఇది ఒకటి ఏంటి? తెలంగాణ. సో ఏమని? సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏ సెక్టార్ లో? ఇదంతా కూడా దేనిపైన? హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ లో మనకి ఫోకస్ చేయడం పోతుంది. సో దేనిపైన? సో ఇదంతా కూడా మనకి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ పైన. అంటే హైదరాబాద్ దానికి కదా ఫేమస్. సో కాబట్టి అందువల్ల దీంట్లోనే మనకి సో ఎక్కువ మొత్తంలో దీనిపై రీసెర్చ్ చేయబోతుంది. హెల్త్ కేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లైఫ్ సైన్సెస్ పైన మనకి ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలి. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటిది? ఇంటర్నెట్ ఎలా వాడాలి. మరి లైఫ్ సైన్సెస్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం కానీ, హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం కానీ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ని ఎలా వాడాలి అంటే మన థీమ్ కూడా అదే కదా. డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీడిఫైనింగ్ ద పాసిబిలిటీస్. మన బయో ఏషియా సమ్మిట్ యొక్క థీమ్ కూడా అదే, విచ్ ఇస్ రిలేటింగ్ టు ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్.
ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి సంబంధించిన థీమ్ అది కూడా ఏంటిది, డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీడిఫైనింగ్ ద వర్డ్ పాసిబిలిటీస్ అనేది. సో దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ ఇక్కడ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ అసోసియేషన్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్. ఏంటిది, సెంటర్ ఫర్ ద వర్డ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ అనేది హైదరాబాద్ లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫార్మల్ ఇనాగ్రేటెడ్ బై ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అండ్ బయో ఏషియా సమిట్ ఇన్ హైదరాబాద్ on February 27th. Okay. Hyderabad witnessed the inauguration of the World Economic Forums. World Economic Forums ఏంటిది? So that is a center for the fourth industrial revolution, February 27th of the 2024. So this was the first, చూడండి, so this was the world's ఏంటిది ఫస్ట్ థీమాటిక్ సెంటర్, వరల్డ్స్ ఫస్ట్ థీమాటిక్ సెంటర్ ఆన్ ద హెల్త్ కేర్ అండ్ ద లైఫ్ సైన్సెస్. అంటే మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇదే ఫస్ట్ టైం పెట్టడం అంటే కాదు, ఇట్లాంటి 19 ఆల్రెడీ ఉన్నాయి. కానీ అవేంటి లైఫ్ సైన్సెస్ మీద కాదు, వేరే వాటి మీద ఫోకస్ చేయబడ్డాయి, అగ్రికల్చర్ మీద కొన్ని ఫోకస్ చేయబడ్డాయి, ఇండస్ట్రీస్ మీద కొన్ని ఫోకస్ చేయబడ్డాయి, అట్లా ఫోకస్ చేయబడ్డ సెంటర్స్ అవన్నీ. ఇప్పుడు స్పెషల్గా ఏంటిది హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ పైన మొట్టమొదటి అనమాట. ఓకేనా. సో అది, సో దీని ద్వారా మనకి దాదాపు ఒక 10,000 మందికి జాబ్స్ అనేది హెల్త్ టెక్నాలజీలో దొరకడానికి అండ్ దాదాపు 20 to 25 కంపెనీస్ స్టార్ట్అప్స్ కూడా జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మనకి. ఓకే, ఈ ఎక్స్పెక్టేషన్స్ మనకు అవసరం లేదు కానీ సో ఇది కావాలి మనకి మేజర్ గా. ఏంటిది వరల్డ్స్ ఫస్ట్ సెంటర్ ఫోకస్డ్ ఆన్ ద హెల్త్ కేర్ అండ్ ద లైఫ్ సైన్సెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇదే బయో ఏషియా సమ్మిట్ అనేది మనకి స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. బయో ఏషియా సమ్మిట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సేమ్ మరి స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయాలంటే వీళ్ళు వాళ్ళ వేరే వాటిని ఎంకరేజ్ చేయరు కదా. సేమ్ వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇష్టం ఉందో ఆ ఫీల్డ్ లోనే కదా, వాళ్ళ ఫీల్డ్ ఏది ఇదే కదా. ఫార్మా కానీ అండ్ బయోటెక్నాలజీ కానీ హెల్త్ టెక్నాలజీ కానీ మెంటల్ హెల్త్ కానీ నెక్స్ట్ మెడికల్ టెక్నాలజీ కానీ ఈ ఏరియాస్ లోపల ఎక్కువ మొత్తంలో ఏం చేస్తున్నారు వాళ్ళు, సో స్టార్ట్అప్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు ఈ సెక్టర్ లో కనుక ఏమైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తే అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది, ఆ ఎగ్జిబిషన్ లో మన ప్రొడక్ట్స్ ని మనం చూపించాలి. ఒకవేళ ఆ ప్రొడక్ట్ కనుక నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని టేకప్ చేసి ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఏముంది అవకాశం అనేది ఉంది. సో అలా మనకి స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేయడం. చూడండి, ద స్టేజ్ ఈజ్ యువర్స్ అన్నాడు, అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్రొడక్ట్ ఏం చేయాలి అక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టాలన్నమాట. సో వాళ్ళకి నచ్చితే దాన్ని ఇంకా కమర్షియల్ ప్రొడక్షన్ చేయడానికి ఏం చేస్తారు, మనకి సహాయం అనేది చేయడం జరుగుతుంది మనకి. ఓకేనా, దట్ ఇస్ ఫార్మా కానీ బయోటెక్నాలజీ హెల్త్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీలో వీళ్ళు కూడా స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా సో ఈ బయో ఏషియా సమ్మిట్ లో భాగంగా. క్లియర్ కదా. సో ఇది బయో ఏషియాకి సంబంధించినటువంటి ముచ్చట్లు. ఓకేనా. సో కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో సో మనకి సో ఇవి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బయో ఏషియా సమ్మిట్ థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ లో జరిగింది February 26 నుంచి ఎప్పటి వరకు 28కి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో. అండ్ థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీంట్లో జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ హైదరాబాద్ ఉన్న స్పెషాలిటీ 40% ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్, 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్పుట్. ప్రతి 3 వ్యాక్సిన్లలో హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. టాప్ 10 కంపెనీస్ లో 4 కంపెనీస్ ఎక్కడున్నాయి, హైదరాబాద్ లోనే ఉన్నాయి. అండ్ దాదాపు 214 FDA అప్రూవల్స్ ఉన్నాయి. అంటే అమెరికా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సో అన్ని అప్రూవల్ ఇచ్చారనమాట మనకి వేరే వేరే దేశాలలో అమ్ముకోవడానికి కోసం. ఓకేనా, ఇవన్నీ హైదరాబాద్ కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ లో. సో అండ్ దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ డాటా అండ్ ఆర్టిఫిషియల్ రీడిఫైనింగ్ ద వర్డ్ పాసిబిలిటీస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్, ఫార్మా అండ్ మెడ్టెక్. ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సో నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేది నేను కూడా పెడతాను, కానీ దానికి ఏంటంటే మనకి డాటా అనేది సఫిషియెంట్ గా లేదు. అంటే అన్ని తప్పులు తడకలున్నాయి అనమాట. నేను అన్ని చూశాను కానీ ప్రామినెంట్ డాటా లేదు. ప్రామినెంట్ డాటా చూద్దామంటే CMO వెబ్సైట్ అనేది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఓపెన్ అవ్వట్లేదు. సో మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అది ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మేబీ 2-3 days లో ఓపెన్ అవుతుందేమో. సో దెన్ బేస్డ్ ఆన్ దట్ వన్ వి విల్ టేక్ ద వాట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో అన్ని గజిబిజి అయిపోయినాయి. ఏ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పెడతామో ఏ క్వశ్చన్ రాంగో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక 4-5 మ్యాగజైన్స్ చదివిన, ఒక్కొక్క పాలసీ గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు, ఏది కరెక్టో మనకే తెలియదు. సో అందుకని మీరు కొంచెం వెయిట్ చేయాలి. కానీ ఖచ్చితంగా సో మీకైతే పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్లలో కొట్టండి, సైలెంట్గా ఉండకండి. సో తెలంగాణ యొక్క మన ఏంటిది మన యానిమల్ సో జింకల్లాగా ఇన్నోసెంట్గా భయపడి పారిపోకండి. ఏమైనా ఉంటే కింద కామెంట్లో కొట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.